అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సమ్మెట ఉమాదేవి గారు రచించిన నీ వాకిట తులసినోయి. ఎఫ్బీకి లాగిన్ అవ్వగానే మొదట తులసి నుండి వచ్చిన మెసేజ్ చూసుకోవటం అలవాటైపోయింది నివేదితకి. తులసి మల్హోత్రా, నివేదిత ఫేస్బుక్ మిత్రురాలు. ఈ ఆధునిక అంతర్జాల అల్లికలో చాలా సాధారణంగా మొదలవుతున్న స్నేహాలు గొప్ప బంధాలుగా మారిపోతున్నాయి. ఇదే అంతర్జాలాన్ని ఆసరాగా చేసుకుని కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్నది వేరే విషయం. రోజుకు 2-3 ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్లు పంపడం, వాటిని ఆమె పట్టించుకోకపోవటం నివేదితకు మామూలే. కానీ ఈరోజు తన ఇన్బాక్స్లో ఒక మెసేజ్ అమితంగా ఆకర్షించింది ఆమెని. కాలక్షేపం కోసం కాదు మిత్రమా మీ స్నేహాన్ని కాంక్షించేది, కుదిపేసే అలజడి నుండి బయటపడటానికి, దుఃఖపు కెరటాల్ని దాటుకొని ఒడ్డుకి చేరుకోవటానికి. ఇంగ్లీష్లో టైప్ చేసిన హిందీ మెసేజ్ చూసి కలవరపడింది. ఆమె ప్రొఫైల్ పిక్ చూసింది. చాలా అందంగా, గంభీరంగా ఉంది తులసి ఫోటో. నిర్మలంగా చూస్తున్న ఆమె కళ్ళు. ఆమె టైమ్లైన్లో అక్కడక్కడ ఆమె రాసుకున్న కవితాత్మకంగా ఉన్న వాక్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. వెంటనే ఆమె స్నేహానికి ఆమోదం తెలిపింది. ఓ అందమైన పుష్పగుచ్చాన్ని పంపి, స్నేహ పుస్తకానికి స్వాగతం తులసీజీ అని పెట్టింది. ఆమె సంతోషాన్ని వ్యక్తపరుస్తూ బదులిచ్చింది. వారి పరిచయం పెరిగి కొన్ని చిరు సందేశాల ఆనందాల తరువాత ఓ రోజు తానే సంభాషణ ప్రారంభించింది తులసి. నేనొక ఒంటరి జీవిని నివేదిత. ఎవరితోనైనా స్నేహం చేయాలంటే చాలా మొహమాట పడతాను. బయటకు పెద్దగా వెళ్ళను. ఎప్పుడూ ఇల్లు ఇల్లు. ఈ ఒంటరితనం నాకు పిచ్చెక్కిస్తుంది. అందుకే ఈ సోషల్ మీడియా నాకు కొందరు మంచి మిత్రుల్ని ఇస్తుందని ఆశపడ్డాను. అందుకు మిమ్మల్ని ఎంచుకున్నాను. నివేదిత తులసిని మీరెందుకు ఒంటరి జీవయ్యారు అని అడగలేదు. చెప్పాలనిపిస్తే తానే చెప్తుందని అనుకుంది. సంభాషణ కాసేపు ఇంగ్లీష్లో, కాసేపు హిందీలోనూ సాగింది. మీరే కాదు, ఇప్పుడు చాలామంది పలు కారణాల వల్ల ఒంటరి వాళ్ళైపోతున్నారు. చిన్న వయసులోనే పిల్లలు చదువులంటూ బయటకు వెళ్ళి ఇంటికి దూరం అయిపోతున్నారు. చదువయ్యాక ఉద్యోగాలొచ్చో లేదా పెళ్ళిళ్ళు చేసుకునో వేరే ప్రదేశానికో విదేశాలకో వెళ్ళిపోతున్నారు. ఉద్యోగస్తులు కాని ఇల్లాలు ఒంటరిగా మిగిలిపోతుంది. ఉద్యోగస్తులు అయిన ఆడ మొగ కూడా ఇల్లు చేరగానే ఒంటరి గూడు బావురమంటున్నదని ముడుచుకుపోతున్నారు. ఈ సాంకేతికత ఇస్తున్న ఆధునిక సౌకర్యాలకి అలవాటు పడి ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇవాళ సెల్ ఫోన్లు, కంప్యూటర్లు అత్యవసర వస్తు సేవలుగా మారిపోయాయి. ప్రపంచంలో నేనొక్కదాన్నే ఒంటరిని అని మాత్రం దిగులు పెట్టుకోకండి. మీకు సందేహమేమీ వద్దు. నేను మీకు మంచి స్నేహితురాలినవుతాను, మాటిస్తున్నాను. సో హ్యాపీ నివేదిత. తులసి సంబరపడింది. చాలా తరచుగా ఇద్దరూ ఏదో చాట్ చేసుకుంటున్నారు. నివేదిత లైఫ్ ఇన్సూరెన్స్లో పనిచేస్తుంది. మధ్య మధ్య ఏవో సేవా కార్యక్రమాలతో బిజీగా ఉంటుంది. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి ఇంటి పనులన్నీ చేసుకొని, పిల్లల హోంవర్క్లు చేయించి, అన్నం పెట్టి పక్కలు సిద్ధం చేసి నిద్రపోయే ముందు పోస్టింగ్స్ చూసుకుంటుంది. ఆ రోజు తులసికి మంచి పూల గుత్తి పంపింది. కిధర్ మిల్తే హై ఆప్కో ఇత్నా ప్యారీ ప్యారీ పూల్ నివేదితాజీ, బహుత్ శుక్రియా, మై బహుత్ ఖుషీ హూ, ఆప్ మేరీ సహేలీ బన్ గయీనా అంటూ తాను ఓ పూల గుత్తి పంపింది. మీతో స్నేహం నాకు ఆనందమే తులసీజీ. చాలా భావాత్మకంగా ఉంటాయి మీ పోస్టింగ్స్. ఎందుకు మొహమాట పడతారు నివేదిత? భావాత్మకంగానే కాదు, దుఃఖపూరితంగా కూడా ఉంటాయని చెప్పండి అంటూ మరో 2 కవితలు పంపింది. సరిహద్దుల్లో పహారా కాస్తూ ఎక్కడో నువ్వు, కన్నీటికి సరిహద్దులు గీస్తూ ఇక్కడ ఒంటరిగా నేను. మీరు చాలా మంచి కవయిత్రి. లేదు దోస్త్, ఇది కవిత్వం కాదు. ఇది నా మనిషి కోసం నేను రాసుకున్న వాక్యాలు. అతను సైనికుడు. ఒక సైనికుణ్ణి చేసుకోవటం చాలా గొప్పగా భావించాను. చాన్నాళ్ల వరకు అలాగే అనుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా నాకు ఓ సైనికుని భార్యగా చాలా మంచి గౌరవమే దక్కుతూ ఉంటుంది. అతను సంవత్సరానికి 10 నెలలు దేశరక్షణ కార్యక్రమంలోనే ఉంటాడు. మిగతా నెల 10 రోజులో 2 నెలలో మాత్రమే అతను మాతో గడిపేది. రాను రాను నాకు ఈ ఒంటరితనం భరించలేనంతగా కష్టంగా తయారైంది. ఎలా ఈ ఒంటరితనాన్ని తట్టుకొని నా పాపను పెంచుకోవాలి? ఎంతకాలంగానో నీ కోసం ఎదురు చూస్తున్నాను. నీ వాకిట తులసినై. నివేదిత గుండె భారమైంది.
ఏమి చెప్పి తాను ఓ సైనికుని భార్యని ఓదార్చగలుగుతుంది? రాను రాను ఇద్దరూ మరింత సన్నిహితులయ్యారు. ఒకరినొకరు తరచూ ఫోన్లలో కూడా పలకరించుకుంటున్నారు. అందరూ భర్త పిల్లలతో కలిసి హాయిగా తిరుగుతుంటే నేను మాత్రం ఎందుకిలా ఒంటరిగా బతకాలి? ఉండుండి ఉక్రోషంగా అనేది తులసి. అందరూ విమానం ఎక్కి కూర్చుంటే మరి పైలట్ ఎవరు తులసీజీ? అతని సేవలు ఈ దేశానికి ఎంత అవసరమో కదా, అతన్ని చూసి గర్వించు అనేది నివేదిత. ఈ మాటలు నువ్వు మంచి మాటకారువని తెలుపుతాయి, కానీ నా దుఃఖాన్ని, ఒంటరితనాన్ని దూరం చేయలేవు దోస్త్ అనేది. తులసి, నువ్విలా దిగులుగా కూర్చోడానికేనా నాతో స్నేహం చేసింది? అలిగినట్టుగా అంది నివేదిత. నేనేం చేయను మిత్రమా, ఈ బాధనెలా ఆపను? ఆమె మాటల్లో బేలతనం. నేను చెప్పినట్లు చేస్తావా తులసి? నువ్వు మల్హోత్రా గారికి ఒక పెద్ద లేఖ రాయి. మొదట్లో చాలా రాసేదాన్ని నివేదిత. అతని నుండి ఎప్పుడో తప్ప జవాబు ఉండేది కాదు. ఒక్కోసారి నా లేఖలు అతనికి చేరటం కూడా కష్టమయ్యేది. దానికి తోడు మా అత్తగారు, వాడెలాగూ ఇక్కడికి రాలేడు, నువ్వు రాసే ఉత్తరాలతో వాడు మరింత బెంగ పెట్టుకుని నలిగిపోతూ అక్కడుండలేక ఇక్కడికి రాలేక సతమతమవుతాడు అని హెచ్చరించింది. నిజమే కదా అని ఉత్తరాలు రాయటం కూడా మానేశాను. ఇప్పుడు ఇంతకాలానికి నువ్వు అడుగుతున్నావు. రాయాలి తులసి. అవి మనం పోస్ట్ చేద్దామా లేదా అన్నది తరువాత. నువ్వు అతనికి ఓ మంచి లేఖ రాస్తున్నావు అంతే. తప్పకుండా రేపు ఉదయమే ఆ లేఖ నీకు మెయిల్ చేస్తాను చూడు అంది. అదేంటి, నువ్వు అతనికి రాసిన లేఖ నేనెలా చదువుతాను? నేను రాసే లేఖలు అధికారులు చదివాకే అతనికి వెళ్తాయి. అతను రాసే లేఖలు వాళ్ళు చదివాకే నాకు చేరుతాయి. నేను లేఖలు రాయటం మానేయటానికి కూడా ఇది ఒక కారణం. సరే, దిగులు పడకు. నువ్వైతే రోజుకో లేఖ రాస్తూ ఉండు. అతను రాగానే నీ ఉత్తరాలతో అభిషేకిద్దువు గాని అంటూ ఆట పట్టించింది. అసలు నువ్వు ఒంటరిగా ఉండే కన్నా మీ అమ్మ వాళ్ళతో గాని అత్తవారితో గాని కలిసుండే అవకాశం లేదా తులసి? ఆ మాటలు ఆమెని గతనుభవాల వెంట పరిగెత్తించగా సాలోచనగా, పెద్దవాళ్లతో ఉండటం ఆనందదాయకమే నివేదిత. పెళ్ళయ్యి అత్తవారింటి అడుగుపెట్టిన వనిత ఇక వాళ్ళింట్లోనే ఉండాలన్నది భారత సంప్రదాయం కూడాను. భర్తగా అతని వియోగాన్ని నేనెలా భరిస్తున్నానో తల్లిదండ్రులుగా పుత్రుని వియోగాన్ని కూడా వాళ్ళు అలాగే భరిస్తున్నారు కదా. నాకు వాళ్ళంటే అపరిమితమైన ఆపేక్ష. అక్కడ ఉండటమే నాకు, నా బిడ్డకి గౌరవమని భావించి నేను పుట్టింటికి వెళ్ళినా ఓ 15 రోజులుండి మళ్ళీ అత్తారింటికి వచ్చేసేదాన్ని. వాళ్ళు కూడా నన్ను కూతురి కంటే ఎక్కువగానే ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఊహించని రీతిలో అకస్మాత్తుగా మా బావగారి భార్య చనిపోయింది. భార్యని కోల్పోయిన కొడుకు ఒకవైపు, భర్తకి దూరంగా ఉంటున్న కోడలు మరోవైపు. ఆ పెద్దలిద్దరూ కుంగిపోయారు. కొంతకాలం అతను బాగానే ఉన్నాడు, కానీ రాను రాను అతని చూపు, మాట అన్నీ మారిపోయాయి. నేను వెళ్తుంటే వెకిలిగా నవ్వటం, కావాలని చేతులు పట్టుకొని మాట్లాడటం, అకస్మాత్తుగా వచ్చి పక్కనే కూర్చొని మాట్లాడటం చేసేవాడు. నా పట్ల విపరీతమైన శ్రద్ధ కనపరచటం మొదలుపెట్టాడు. పైకి చెప్పుకోలేని కంపరాన్ని భరించాను. అదో చిత్రమైన నరకం. నిద్రపోతున్నా నన్నెవరో చూస్తున్న భావన, నడుస్తున్నా సరే నన్ను ఎవరో అనుసరిస్తున్న భావన. దానికి తగ్గట్లు మా అత్తగారు, మా బావగారు తరచూ గొడవ పడుతూ ఉండటం చూస్తున్నాను. దేనికో నాకు తెలిసేది కాదు. ఒక అర్ధరాత్రి మా అత్తగారు ఏడుస్తున్న స్వరానికి ఉలిక్కిపడ్డాను. ఏదో అరుపులు వినిపించి నా గది నుండి బయటికి వెళ్ళాను. బావగారి గది తలుపులు వేసున్నాయి. ఒరేయ్ చిన్నదిరా, భర్తకి దూరంగా మనమే సర్వస్వం అనుకుని బతుకుతుంది అమాయకురాలు. దాని జోలికి వెళ్ళకురా, నీ కాళ్ళు పట్టుకుంటాను. అది నీ తమ్ముడి భార్య, నీకు కూతురులాంటిది. దాని దగ్గరికి వెళ్ళావో నిన్ను చంపేస్తాను అంటూ ఏడుస్తుంది, అరుస్తుంది. ఆమె బతిమాలుతున్న కొద్దీ అతను మరింతగా బెదిరిస్తున్నాడు. అంటే నీ కొడుకు ఏమైనా పర్లేదు కానీ నీ కోడలు ఎక్కువైపోయిందా? నేను తులసి గదికి వెళ్తున్నాను. నా జోలికి వచ్చావో నిన్ను చంపేస్తాను ఘీంకరిస్తున్నాడు. ఆమె అతన్ని ఈడ్చికొట్టింది. అతను పెడబొబ్బలు పెడుతున్నాడు. హడలిపోతూ వింటున్న నేను దుఃఖంతో కుంగిపోయొచ్చి గది తలుపులు గట్టిగా వేసుకున్నాను. ఆ రాత్రి ఒక్క క్షణం కూడా నా కంటి మీద కునుకులేదు. నా భర్తని తలుచుకుంటూ పాపని దగ్గరికి తీసుకుని ఏడుస్తూనే ఉన్నాను. 3 గంటల ప్రాంతంలో ఎవరో తలుపు కొట్టిన శబ్దం. నేను భయంతో వణికిపోయాను. తలుపు తీయలేదు.
మళ్ళీ మళ్ళీ చిన్నగా తలుపు కొడుతూనే ఉన్న శబ్దం. తులసి, నేనేనమ్మా, తలుపు తీయి. అత్తగారి స్వరం. కిటికీ నుండి చూసి అత్తగారే అని ధృవపరుచుకున్నాక తలుపు తీశాను. ఆమె లోనికొచ్చి తలుపు గడియ పెట్టింది. ఈ డబ్బు బంగారం తీసుకోమ్మా, త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపో, మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళిపో అంటూ నన్ను పట్టుకొని బావురుమంది. తానే గబగబా పాప బట్టలు నా బట్టలు సర్దింది. బయటకొచ్చి టాక్సీ ఎక్కించింది. కనపడ్డంత వరకు ఏడుస్తూనే ఉంది. నిజానికి నాకు మా అత్తగారంటే చాలా ఇష్టం నివేదిత. ఆమె నన్ను కూతుర్లా చూసుకుంది. స్నేహితురాల్లా ఎన్నో కబుర్లు చెప్పేది. తరచూ యుద్ధానికి సంబంధించిన ఎన్నో విషయాలు నాతో ముచ్చటించేది. నాకేమో ఏనాడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని క్షణక్షణం భయంగా ఉండేది. అందుకు తగ్గట్టుగా ఒకరోజు ఈయనతో పాటు యుద్ధంలో పాల్గొన్న కిషన్ సింగ్ మరణ వార్త టీవీలో చూసి కుప్పకూలిపోయాను. మనం ఒక వీరుని కుటుంబానికి చెందిన వాళ్ళం. ఏ రోజైనా ఏదైనా జరగొచ్చు. ఓ వీరమాతగా నేను, వీరపత్నిగా నువ్వు అన్నిటికీ సిద్ధపడుండాలి తులసి. బేలగా మారిపోకు. అంతా మంచి జరుగుతుందని ఆశించు. కానీ ఏమి జరిగినా తట్టుకునేలా నిగ్రహంగా ఉండాలి అని ధైర్యం చెప్తూనే ఉండేది. అలా మా అత్తమ్మ తోడులో నాకు కాస్త నిశ్చింత దొరికేది. ఎందరో సైనికుల గాథలు, అనుభవాలు, ఎన్నో కథలు చెప్తుంటే చాలా ఆసక్తిగా వినేదాన్ని. చాలాసార్లు నేను, మాన్య ఆమె గదిలోనే నిద్రపోయేవాళ్ళం. మాన్యను ఎంతో ప్రేమగా సాకింది తాను. ఆమెంటే చాలా ప్రేమను పెంచుకున్న నేను ఆమెను వదిలి రావడాన్ని తట్టుకోలేకపోయాను. నా మనోనిగ్రహమంతా ఆమెతోనే పోయింది. అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళానే కానీ నాకెందుకో వీళ్ళెవరూ వద్దు, ఒంటరిగా ఉండాలని బలంగా అనిపించింది. మామూలు వ్యక్తినిచ్చి చేసుంటే అందరిలా నేను హాయిగా ఉండేదాన్ని కదా అని తెలిసి తెలియని ఉక్రోషం. అతనికి దూరంగా ఉంటూ ఈ అవమానాలెందుకు భరించాలి అని వాళ్లపై కోపం పెంచుకున్నాను. వాళ్ళు ఎంత బతిమాలినా వినకుండా ఉద్యోగం వెతుక్కొని పాట్నాకొచ్చేశాను. ఇక వదిలేసే తులసి. అదంతా నువ్వు చెరిపేయలేని గతం. ఇక నువ్వు ఖాళీగా ఉండకూడదు. చక్కని సాహిత్యం రచనతో కాలం గడిపై మల్హోత్రా గారు వచ్చేసరికి ఆనందంగా స్వాగతం చెప్పాలి. ఇద్దరూ చాలా పొద్దుపోయే వరకు మాట్లాడుకున్నారు. ఆ రోజు ఉదయాన్నే తులసికి ఫోన్ చేసి ఆ మాట ఈ మాట మాట్లాడి, ఇవాల్టి న్యూస్ టుడేలో 8వ పేజ్ ఓసారి చూడు అని చెప్పి ఫోన్ పెట్టేసింది నివేదిత. పేపర్ చదవటమే మానుకున్న తులసి నివేదిత ఎందుకు చదవమందో అనుకుంటూ పేపర్ తీసింది. అక్కడ 8వ పేజీలో మంచి కవిత కనపడింది. అది చదువుతూ తులసి విభ్రమకు లోనయింది. అది చదువుతుంటే అర్థమైంది అది తాను రాసుకున్నది. ఆంగ్లంలో అనువాదమని రాసుంది. కింద తులసి మల్హోత్రా అనుంది. తులసి చమరించిన కళ్ళతో అలా కూర్చుందో లేదో మిత్రుల నుండి బంధువుల నుండి ఫోన్ల పరంపర. ఎంత బాగా రాశావు తులసి, మనందరి భావాలు ఇవే కదా అంటూ ఆర్తి సింగ్ ఫోన్లోనే ఏడ్చేసింది. మనవరాలు ఎలా ఉంది తులసి అంటూ అమ్మా నాన్నల ఫోన్లు. నా మీద కోపం వచ్చిందా తల్లి, కనీసం ఫోన్లైనా చేయటం లేదు అంటూ అత్తగారు కన్నీళ్లు పెట్టుకుంది. ఎంత పని చేసావు నివేదిత అంటూ నివేదితకి ఫోన్ చేసి ఏడ్చేసింది తులసి. అవేవి నా మాటలు కాదు కదా, నీ రాతలేగా నివేదిత అంది. మరో వారం మరో కవిత. తులసి రాయటం, ఇద్దరు వాటిని మార్పులు చేర్పులు చేసి పంపడం. దేవుని ముందు దీపం వెలుగుతుంది. గంట గంటకి గడియారం మోగుతుంది. తోటలోని పూలు విరగబూస్తూనే ఉన్నాయి. గదిలో అగరత్తులు పరిమళిస్తూనే ఉన్నాయి. నలుగురు కూర్చొని నవ్వుకునే వేళ నీ చోటు మాత్రం ఖాళీగానే ఉంది అని అర్థం వచ్చే కవిత అచ్చయింది. ఆ కవిత చదివి పరమవీర చక్ర అందుకున్న ఓ వీరుని భార్య రోషిని మాట్లాడుతూ, నీ కవిత చదివి కదిలిపోయానమ్మా, ఒక్కసారి నా దగ్గరికి రాగలవా, నిన్ను నేను హృదయానికి హత్తుకోవాలి అని కోరింది. తులసి మూగపోయింది. త్వరలో తప్పక కలుస్తాను అని చెప్పింది. మరో వారం రోజు నాన్న ఏడమ్మా అని అడుగుతున్న పాపకి, అదిగో అలా వెన్నెల వెదజల్లుతూ ఉంటారమ్మా అని చందమామని చూపిస్తున్నాను. ఇవాళ ఆ చందమామ రాలేదు. ఇలాంటి కవితలు చదివి సైనికుల కుటుంబీకులైన మిత్రులెందరో తరచూ ఫోన్లు చేస్తున్నారు. తులసి క్రమంగా తన దుఃఖం నుండి తేరుకుంటుంది. హిందీలో ఇంగ్లీష్లో కవితలు వ్యాసాలు రాస్తూ ఉంది. ఆ రచనలన్నీ దేశభక్తిని మన కర్తవ్యాన్ని ప్రబోధించేవిగా ఉండటంతో ఆమె రచనలకి మంచి స్పందన వస్తుంది. అతి కొద్ది కాలంలోనే తులసికి మంచి కవయిత్రిగా రచయిత్రిగా పేరొచ్చింది.
ఇదంతా నీ వల్లే మిత్రమా, అంది తులసి. ఆమె మాటల్లో ఉత్సాహం, ఉత్తేజం చూసి తన నెచ్చెలి కాస్త దారిలో పడుతున్నందుకు నివేదిత చాలా సంతోషపడింది. ఆ రోజు అర్ధరాత్రి నివేదిత, నీతో అర్జెంటుగా మాట్లాడాలి అన్న మెసేజ్ చూసుకొని కంగారుగా ఫోన్ చేసింది. రాత్రి మాన్య తన డైరీలో నాకు చచ్చిపోవాలనుంది అని రాసుకుంది నివేదిత అంటూ ఏడ్చేసింది. అది విన్న నివేదిత తెల్లబోయింది. ఎందుకిలా నేను నాన్నకు దూరంగా బతకాలి? ఎందరో పిల్లల్ని తమ నాన్నలు బడిలో దింపుతారు. అందరు పిల్లలు తమ అమ్మ నాన్నలతో కలిసి తిరుగుతారు. అందరి ఇల్లు ఎంతో సందడిగా ఉంటాయి. మా ఇల్లే ఎప్పుడూ ఇలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఎక్కడికైనా పారిపోవాలనుంది, లేదా చచ్చిపోవాలనుంది. ఇది మాన్య రాసుకున్న రాతలు. నేను తల్లిగా విఫలమయ్యాను. తులసిని ఆపడం కష్టమైపోతుంది నివేదితకి. బాధపడకు తులసి, నీ దుఃఖంలో నువ్వు మునిగిపోయున్నావు. ఇలాంటి నిశ్శబ్దంలో మాన్య మానసిక స్థితి ఎలా తయారవుతుందో నువ్వు ఊహించలేదు. తులసి, మల్హోత్రా గారిని ప్రేమించడం అంటే కేవలం అతన్ని మాత్రం ప్రేమించడం కాదు. అతనికి సంబంధించిన ప్రతీదీ నువ్వు అపురూపంగా చూసుకోవాలి. లేగు, ఇప్పటికైనా కళ్ళు తుడుచుకొని ఇకనైనా ప్రపంచాన్ని చూడు తులసి. పొంచి ఉన్న ప్రమాదాన్ని ఆపు. అవును, అతనిష్టంగా పెంచుకున్న పూల మొక్కలు వడిలిపోతున్నాయి. అతని ముద్దు బిడ్డ ఏకాకి అయిపోతుంది. నా పొరపాటు నాకు తెలుస్తుంది. ఇక ఆలస్యం చేయను. తులసి మర్నాడు తాను సెలవు పెట్టింది. మాన్యాని బడి మాన్పించింది. జూకి తీసుకెళ్ళింది. ఇద్దరు రెస్టారెంట్లో భోజనం చేస్తున్నప్పుడు ఎన్నో జోక్స్ చెప్పి నవ్వించింది. రాత్రి తన పక్కనే పడుకోపెట్టుకొని మాన్య చిన్ననాటి కబుర్లెన్నో చెప్పి మురిపించింది. నాన్న ఇక్కడే ఉంటే కేవలం తన కూతుర్ని మాత్రమే బడికి, స్విమ్మింగ్కి తీసుకెళ్లేవాళ్ళు. మీ నాన్నలాంటి వారు అక్కడ శత్రువులతో పోరాడుతూ నీలాంటి వాళ్ళనెందరినో నిశ్చింతగా నిద్రపోయేలా చేస్తున్నారమ్మా. ఎంత, ఓ 3 నెలలైతే నాన్నొచ్చేస్తారుగా, మనమంతా సంతోషంగా గడపొచ్చు అని చెప్పింది. మాన్య సమాధానపడి నిద్రలోకి జారుకుంది. నివేదితకి ఫోన్ చేసింది. నివేదిత, ఎటూ కాని వయసులో ఉన్న పసిదాన్ని ఎలాగో మర్పింపచేశాను. అలా తోటలోకి వెళ్తానా? అతని ఇష్టంగా పెంచుకున్న జాజీ, గులాబీ కనపడతాయి. అతనేడి అని అడిగినట్లే ఉంటుంది. కిటికీ నుండి పరిమళాలు వెదజల్లుతున్న నైట్ క్వీన్ ఎన్నో మధుర జ్ఞాపకాల్ని గుర్తు చేస్తుంటుంది. పేపర్ ఎందుకు చదవనో తెలుసా? వీళ్ళని ఏ దుర్భర దుర్లభ ప్రాంతానికో పంపిన వార్తని చదవాల్సి వస్తుందేమోనని భయం. టీవీ చూడాలంటే విపరీతమైన భయం. ఎక్కడ ఏ దుర్వార్త వినాల్సి వస్తుందోనని. ఒక సైనికునికి భార్య అయినప్పుడే వీటన్నిటికీ సిద్ధమై ఉండాలి. కానీ మనసు రోజు రోజుకి బలహీనమైపోతుంది. ఇక నేను మాన్యానేమి ఓదార్చగలను? దాంతో మాట్లాడుతుంటే ముందు నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. అంతా అనుకుంటారు దేశం కోసం అతను మాత్రమే కష్టపడుతున్నాడా అని. కానీ మా ఇంటి దీపాన్ని సరిహద్దుల్లో పెట్టి చీకటి మేఘాల్ని గుండెల్లో అదిమి పెట్టుకొని మేమంతా ఒంటరి గూటిలో గడుపుతున్నాము. గుండెల్లో బాధని బయటికి తెలియకుండా, కంటనీరు చెంపలకి పాకనీయకుండా పిల్లల్ని పెంచుకుంటూ బతుకు వెళ్లదీస్తున్నామని ఎందరికీ తెలుసు? తులసి వెక్కి వెక్కి ఏడుస్తుంది. నివేదిత ఆపలేదు. ఆమె గుండెల్లో భారమంతా వెల్లువలా పెళ్ళుబిగుతుంటే నివేదిత కన్నీరుని ఆపుకుంటూ వినసాగింది. చాలా కాలానికి నాకు మా అమ్మా నాన్నని, మా అత్తగారిని చూడాలనిపిస్తుంది నివేదిత. ఓసారి వెళ్ళి రాకూడదు తులసి? నివేదిత, గత అనుభవాలు నాకు చెడునే మిగిల్చాయి. నా ప్రొఫైల్ పిక్ చూసి చాలామంది మగవాళ్ళు స్నేహం కలుపుకునేందుకు ప్రయత్నించారు. వెకిలిగా పొగిడి వ్యంగ్యంగా మాట్లాడి కవ్వించిన వాళ్ళని చూశాను. చీరలు, నగలు, వంటలు, గ్యాసిప్స్ ప్రపంచంగా గడుపుతున్న వారిని చూశాను. రకరకాల మనస్తత్వాల మధ్య ఇమడలేకపోయాను. నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటూ నువ్వు చేస్తున్న సామాజిక సేవ చూసి ముచ్చట పడిపోయాను. కోరి కోరి నీ స్నేహం చేశాను. నీ స్నేహం నాలో చాలా మనోధైర్యాన్నిచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ మాన్య ప్రవర్తనతో చాలా దిగులు పడిపోయాను. అర్థాంతరంగా ఆపలేని ఈ ప్రయాణానికి కాస్త ఊరట కావాలి. కొన్ని ఆనంద క్షణాలు కావాలి. మళ్ళీ కొత్త ఊపిరి పోసుకోవాలి. నివేదిత మనసు ఆర్ద్రమైంది. తులసి, నా స్నేహం నీకు నచ్చిందంటున్నావుగా? అయితే నా కోసమే నువ్వు ఓ పని చెయ్యాలి. నీ సెలవు పొడిగించు. నా దగ్గరికి కొన్ని రోజులు ఉండటానికి వస్తున్నావు అంతే అంది నివేదిత. తప్పకుండా వస్తాను. నాకు మాన్యాకు కూడా నీకంటే కావలసిన వాళ్ళు ఎవరున్నారు?
మాన్యకు కూడా కాస్త మార్పుగా ఉంటుంది. వచ్చే శనివారానికి రిజర్వేషన్ చేయిస్తాను. సంతోషంగా ఒప్పుకుంది తులసి. తన ఇంటికి రానున్న ఆత్మీయ అతిథి కోసం అన్ని ఏర్పాట్లు చేసింది నివేదిత. దేశం కోసం సర్వస్వం అర్పించే ఓ వీరుని భార్యాబిడ్డల ముఖాన నవ్వులు పూయించడానికి తన మిత్రులను కూడా సమాయత్తపరిచింది. కారు దిగిన తులసిని నివేదిత ఆర్తిగా దగ్గరికి తీసుకుంది. మాన్యాని ఆత్మీయంగా హక్కున చేర్చుకుంది. అప్పుడే తొలిసారి కలుసుకున్నట్టుగా కాక కొన్నేళ్ల అనుబంధం ఉన్నవాళ్ళలా ఒకరినొకరు చూసుకుంటూ పొంగిపోయారు. నివేదితతో కలిసి నడుస్తూ తులసి మాన్య హాల్లోకి ప్రవేశించగానే ఎదురుగా నిలువెత్తు మల్హోత్రా చిత్రం విస్మయపరిచింది. కింద చిన్న తులసి చిత్రం ఉంది. కళ్ళు విప్పార్చి చూస్తున్న తులసిని చూసి, నువ్వు వెళ్ళేటప్పుడు ఈ చిత్రం నీకే కానుగ్గా ఇచ్చేస్తాములే తులసి అంది. తులసి తేరుకోకముందే బిలబిలమంటూ కొందరు పిల్లలు ప్రవేశించి మాన్యాని చుట్టుముట్టారు. అతను నీకొక్కడికే కాదు మాన్య, మనందరినీ కాచే తండ్రి. గర్వించు, ఆ వీరుని రక్తం నీలో ప్రవహిస్తున్నందుకు. తన 7 పిల్లల చుట్టూ చేరి పూలగుత్తులతో పాటుగా ఇచ్చిన సందేశాన్ని చూసి మాన్యామోహం చంద్రబింబమైంది. నివేదిత ఏర్పాట్లకి సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయింది. ఇంతలో ఆమెను మరింత విస్మయపరుస్తూ పక్క గదిలో నుండి తులసి చూడాలని కోరుకున్న ఆమె అమ్మా నాన్న, ఆమెంతగానో ప్రేమించే అత్త మామ ప్రత్యక్షమయ్యారు. పోగొట్టుకున్న పెన్నిదేదో దొరికినట్లయింది. ఆనందంతో వారిని పెనవేసుకున్న ఆ తల్లి తనయులిద్దరి ముఖాలు ఇంద్రచాపములయ్యాయి. ఇది కెనడా తెలుగు తల్లి కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ. కథ సమాప్తం. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.